మా నాన్నగారి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి, రోజు మేము చూస్తూనే ఉన్నాము. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా నాన్న ఏమి టెర్రరిస్టో నక్సలేటో కాదండి. కాకాని గోవర్ధన్ రెడ్డి కొంతమంది తెలిసి చాలామందికి నడుచున్నారు. ఆయన ఈరోజు కోర్టుకు వస్తాడంటే కనీసం మాకు ఈరోజు కూడా తెలియపరచట్లేదు. అంటే సడన్గా ఆయన మీద 10-15 కేసులు వచ్చేసి ఆయన ఈరోజు కాదు రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి, రేపు కాదు ఎల్లుండి కూడా కోర్టుకు తీసుకెళ్లాలని కేసులు రావడము, అవి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారనగానే ప్రత్యక్షం కావడము, దీన్ని కూడా మనం గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి రాకుండా నాన్నని కలవకుండా ఆపితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మద్దతు ఇవ్వకుండా అయిపోదు కదండి. జగనన్న మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు, అది ఆయన ఇక్కడికి వచ్చినా రాకపోయినా అందరికీ తెలుసు. అట్లాంటిది మీరు ఏం చేయాలని ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ? మా నాన్న ఈరోజు ఒకవేళ ములాఖాత్కి మేము అప్లై చేసుకుంటే దొరుకుతారా అనే దానికి ఆ రోజు వరకు మాకు సమాధానం రావట్లేదండి. ఇదంత అన్యాయం. ఆయన్ని కలవడానికి ఎంతమంది వస్తున్నారు? కుటుంబ సభ్యులు అయితే ఏమి, తెలిసిన వాళ్ళు అయితే ఏమి, వాళ్ళందరూ ఆయన కలవాలని అనుకుంటారు కదా. ఆయన ఇలా అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు మేము కలవడానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. జూలై 3వ తేదీన మేము కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాన్నని కలవాలని కోరుకుంటున్నాం. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళ ఇంటికైనా వచ్చి మమ్మల్ని అయినా కలిసేసిపోతాము అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి అన్యాయానికి అక్రమాలు చేస్తుంటే దానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సమాధానం మీరు చెప్పుకోవాల్సిన రోజు మీరు ఏం మాట్లాడతారు అనేది చూడాలి. అందుకని ఇంకా మీదైనా ప్రభుత్వం ఈ రకమైన ఒత్తిడి మానేసి నాన్నగారి మీద ఈ రకమైన కేసులు ఆపేసి మీ పని మీరు సవ్యంగా చేసుకుంటే బాగుంటుంది. శ్రీ కామాఖ్య త్రిశక్తిపీఠం విశ్వగర్భము కామాఖ్య శక్తిపీఠం నెల్లూరు. జూన్ 26వ తేదీ అంబుబాచి మేళా ఉత్సవ్. పూజా విశేషాలు. జూన్ 25వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు కలశములతో ఊరేగింపు. జూన్ 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు అమ్మవారి ఆవాహన, కలశ స్థాపన మరియు యంత్ర స్థాపన. ఉదయం 9 గంటలకు సామూహిక కుంకుమార్చన. ఉదయం 10:30 చండీ పారాయణం. ఉదయం 11 గంటలకు దశమహావిద్య సహిత కామాఖ్య దేవికి విశేష ద్రవ్యములతో అభిషేకం. మధ్యాహ్నం 12:30 అన్నప్రసాద వితరణ. మధ్యాహ్నం 3 గంటలకు పంచబలి, గుమ్మడికాయ, చెరుకు, సొరకాయ, దోసకాయ, నిమ్మకాయలతో. సాయంత్రం 5 గంటలకు దశమహావిద్య సహిత కామాఖ్య కామ్యసిద్ధి హోమం. పై పూజా కార్యక్రమాలలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోగలరు. గమనిక: రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అమ్మవారి అంబుబాచి మేళ రక్త వస్త్రం ప్రసాదంగా ఇవ్వబడును. స్థలం: డీజీపీ కళ్యాణ మండపం, మైపాడు గేట్ రోడ్, నెల్లూరు. శ్రీ కామాఖ్య త్రిశక్తిపీఠం, సాయిబాబా గుడి దగ్గర, నిప్పో సెంటర్, నెల్లూరు. సెల్ 9959191423 9110788486 9652009652. జి మహేష్ మహారాజ్ గురూజీ కామాఖ్య ఉపాసకులు. సెల్ 9959979142391107888486.